మాట్లాడతా. గట్టిగా మాట్లాడతా. మీరు ఎవరి ఫ్యాన్స్ అయినా, హర్ట్ అయినా నాకు పర్లేదు. తనూజ గారి ఫ్యాన్స్ అయితే లిటరల్లీ హర్ట్ అవుతారు. ముందే చెప్తున్నా. ఓకేనా? పవన్ కళ్యాణ్ మగాడ్రా అనిపించింది. ఓకేనా? డెమాన్ పవన్ విషయంలో బిగ్ బాస్ టీమ్ అట్టర్ ఫ్లాప్. ఓకేనా? ఒక మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఒక నేషనల్ టెలివిజన్ షోలో ఒక అబ్బాయి, మీరు అమ్మాయిని చాలా సార్లు అన్నారు. అబ్బాయిలు అంటున్నారు కదా! ఇక్కడ అబ్బాయికి కూడా అన్యాయం జరిగింది. ఒక నేషనల్ టెలివిజన్ షోలో తను తప్పు చేయలేదు. వాళ్ళు ఫ్రెండ్స్ ఎప్పుడు అలాగే ఉంటారు. ఇన్ని సీజన్స్‌లో ఎప్పుడు అలాగ జరగలేదా? ఈ సీజన్‌లోనే జరిగిందా? దానికి ఒక కామనర్ కాబట్టి మీరు మోకాళ్ళ మీద కూర్చోబెట్టేలా ఇంటర్నేషనల్ షో, అందరూ చూసే షోలో నిజంగా డెమాన్ పవన్ క్యారెక్టర్‌ని మీరు దెబ్బతీశారు. అతను మంచివాడు కాదు. మీరు బెల్ట్‌తో కొడతారా? మీ ఇంట్లో అలాంటి కుర్రవాడు ఉంటే? ఏం చేశాడు స్వామి? రేపులు చేసాడా? మర్డర్‌లు చేసాడా? నాకు అర్థం కావట్లేదు. ఏం చేశాడు డెమాన్ పవన్? మీకు నచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడితే ఆడియన్స్ అయితే ఒప్పుకోరు. మీలో ఎంతమందికి డెమాన్ పవన్ అలా అనటం మీకు నచ్చకపోతే ఇక్కడ ఒక లైక్ కొట్టండి చూద్దాం. లైక్ మటుకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే డిమాండ్ పవన్ అలా అంటే నాకు నచ్చల. పవన్ కళ్యాణ్ టూ గుడ్ స్వామి. డిమాండ్ పవన్ని అరస్తంటే మోకాల మీద కూర్చోబెట్టి అలా బిహేవ్ చేయమనంటే కళ్యాణ్ అయితే ఏడస్తున్నాడు. ఓకేనా? తన ఫ్రెండ్ ఓకేనా? డిమాండ్ పవన్ కళ్యాణ్కి చాలాసార్లు అన్యాయం చేశాడు. ఒక గేమ్లో తీసేశాడు. అవన్నీ పట్టించుకోవట్లేదు పవన్ కళ్యాణ్ మాత్రం. ట్రూ హార్ట్ అనిపించింది పవన్ కళ్యాణ్ ఆర్మీ. పవన్ కళ్యాణ్ టూ గుడ్ అంతే. తన కంట్లో నుంచి కన్నీళ్ళు వచ్చినాయి. మీరు గమనించారా లేదా మామ? నిజం చెప్పండి. గమనించిన వాళ్ళు ఇక్కడ ఒక లైక్ వేసుకొని చూద్దాం. తన కంట్లో నుంచి లిటరలీ క్రయింగ్. తన ఫ్రెండ్ని ఒక నేషనల్ టెలివిజన్ షోలో తను తప్పు చేశాడు. అదేమైనా పెద్ద మర్డర్లు చేసే తప్ప దానికి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి డోర్ అనేది డోర్స్ ఓపెన్ చేసేది ఏంటి? మీకు నచ్చినట్టు మీకు వచ్చినట్టు చేస్తే బిగ్ బాస్ ఎవడో చూడ్డు. ఓకేనా? ఇలా ఉంటే మాత్రం నిజం చెప్తున్నామా? రేషన్లో ఓకేనా? తనూజ గారు రేషన్ మేనేజర్ టూ గుడ్, టూ బ్యాడ్ అని నన్ను. ఓకేనా? పవన్ కళ్యాణ్ ఒక్క విషయంలో మాత్రం చాలా వరస్ట్. రేషన్ మొత్తం అందరికీ ఫుడ్ రావాలనుకోవడం, అందరూ తినాలనుకోవడం, అది మాత్రం నాకు నచ్చింది. నచ్చలేదని చెప్పను. ఆ రోజు అదే చెప్పా, ఈ రోజు అదే చెప్తున్నా. ఓకేనా? పవన్ కళ్యాణ్ని ఏమన్నాడు? ఆలు చేసుకుందాం అన్నాడు. దానికి నాగార్జున గారు ఆర్డర్ వేసాడా? పవన్ కళ్యాణ్ ఎక్కడ ఆర్డర్ వేసాడు? నాకు అర్థం కావట్లేదు. లిటరలీ అడిగాడు. ఆర్డర్ ఇలా ఆర్డర్కి అడగడానికి చాలా డిఫరెన్స్ ఉంది. అది బిగ్ బాస్ టీం ముందు తెలుసుకోవాలి. మీరేదో తనుజను లేపుదాం అనుకుంటే కుదరదు. మాకు అనిపించింది మేము లేపాం. ఓకేనా? తను తప్పు చేయనప్పుడు తనుజ తప్పు చేయలేదని చెప్పాం. ఇక్కడ లిటరలీ తప్పు చేసింది పవన్ కళ్యాణ్ విషయంలో. తనుజది తప్పే. తను ఓన్లీ చపాతీలోకి ఆలు కర్రీ బాగుండిద్ది అన్నాడు. అంతేగాని అంతకు మించి పవన్ కళ్యాణ్ కూడా ఏం చేయలేదు స్వామి. లిటరలీ నిజంగా నించోబెట్టి అరగంట సేపు క్లాస్ బీకారు. దేనికి? మళ్ళీ పవన్ కళ్యాణ్ గేమ్ సూపర్గా ఆడాడు. దాని గురించి మాట్లాడరు మళ్ళీ. ఓకేనా? డోర్ ఓపెన్ చేసే గేమ్లో శ్రీజ వైపు ఆడాడు చూసావా? పులిలా ఆడాడు. 2 నిమిషాల 53 సెకండ్స్లో గేమ్ చేసేసాడు. దాని గురించి మీరు మాట్లాడరు. ఓన్లీ పవన్ కళ్యాణ్ ఏదైనా మిస్టేక్ ఉందా, చిన్న మిస్టేక్, దాన్ని లేపుదాం, బ్యాట్ చేసేద్దామనే కానీ అంతకు మించి ఏం లేదు స్వామి. రేషన్ మేనేజర్ కదా, తనూజ గుడ్ కాదనట్లా. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ విషయంలో తనూజ టూ వరెస్ట్. అక్కడ తనూజదే తప్పు. తనూజది తప్పు కాదంటే నేను ఒప్పుకోను. ఇదొకటి. భరణి గారు కెప్టెన్సీ గురించి మాట్లాడారు. కెప్టెన్సీ కంటెంటర్స్ గురించి నాగార్జున గారు మాట్లాడారు. నాగార్జున గారు ఇక్కడ తోపు అనిపించింది. ఓకేనా? మనకు తోపు అనిపించిన దగ్గర తోపు అనిపిస్తుందాం అనేలా చేద్దాం. మనకు అనిపించింది చెప్దాం. ఓకేనా? ఇక్కడ బాగా వినండి. భరణి, నీకు కెప్టెన్సీ కంటెంటర్గా ఛాన్స్ వచ్చింది. నువ్వెందుకు వాళ్ళు ఎదుగునే సెలెక్ట్ చేసుకున్నావు అంటే, నా వైపు ఉన్నారు సార్ అందుకే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నా సార్ అన్నాడు. నాకు ఇక్కడ ఒక పాయింట్ నాగార్జున అడుగుంటే బాగుండేది అనిపించింది. మరి రీతు నీకు చాలాసార్లు హెల్ప్ చేస్తానని చెప్పావు రీతుకి. మరి ఇక్కడ ఎందుకు నువ్వు రీతుకి హెల్ప్ చేయలేదు? కంటెంట్కి అనేది టాస్క్ ఇవ్వలేదంటే, అదేం లేదు సార్ నా వైపు ఎవరుంటే వాళ్ళంట. సాయి శ్రీనివాస్ మరి మీ వైపు లేడే, ఎందుకు హెల్ప్ చేసావు భరణి? ఇక్కడ భరణి గారు లిటరలీ ఫేక్ అనిపించారు స్వామి. విజయవాడ నుంచి వచ్చేసారు. విజయవాడ నుంచి 3 జనరేషన్స్ వచ్చారు చూసావా? వాళ్ళు గట్టిగా అడిగారు మీరు సేఫ్ ఆడుతున్నారు సార్ అని. కనిగింది. నిజంగా భరణి గారు సేఫ్ ఆడుతున్నారు. సేఫ్ ఆడట్లేదని నేను ఒప్పుకున్నాను. అక్కడ సాంగ్ ఆగిపోయేటప్పుడు తనూజకి, దివ్యకి హెల్ప్ చేసేటప్పుడు కెప్టెన్సీగా ఎవరి వైపు నిలబడతా ఉన్నప్పుడు 15 మినిట్స్ ఉంది. నేను చూసా, లైవ్ చూశాను, అంతా చూశాను. 15 నిమిషాలు ఉంది. అతనికి డిసైడ్ అవ్వడానికి టైం లేదంట. టూ వరస్ట్ అనిపించింది స్వామి. లిటరలీ ఆయన దివ్య వైపు ఉండాలనుకున్నాడు, ఉండిపోయాడు అంతే. అంతకు మించి తనూజ వైపు ఏం లేడు. ఇప్పటికైనా తనూజ కళ్ళు తెరుచుకొని ఉంటే బాగుంటుంది. వెన్నుపోటు పొడిసేవాళ్ళు తనూజకి చాలా మంది ఎక్కువైపోయారు. ఇప్పటికైనా తనతో ఎవరు బాగుంటున్నారు? పవన్ కళ్యాణ్ బాగానే ఉన్నారు కదా. ఫ్రెండ్లీగా పవన్ కళ్యాణ్తో ఉండాలి కానీ ఊరకు పవన్ కళ్యాణ్తో గొడవలు వేసుకునేది ఇదంతా చేస్తే కుదరదు. ఇది మాత్రం నిజం. ఓకేనా? ఆ తర్వాత బన్నీ గారు కెప్టెన్సీ సెలెక్ట్ చేసుకోవడంలో నాకైతే టూ వరస్ట్ అనిపించింది. వీళ్ళు ఎంతమందికి అనిపించింది. నాగార్జున మామ తోపు అనిపించాడు. ఇమాన్యుల్ విషయం మరి ఇమాన్యుల్ నీకు కళ్ళు కనపడవా? నిజంగా ఇమాన్యుల్ నీకు కళ్ళు కనపడవా? ఏది పడితే అది మాట్లాడుతున్నావు. అక్కడ తనూజ లిటరలీ అడిగింది ఆ టాయ్స్ గేమ్లో పర్మనెంట్ హౌస్మేట్గా ఎవరిని చేద్దామని. ఓకేనా? అక్కడ ఇలా 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 అనేసాడు ఇమాన్యుల్. ఇక్కడేమో నేను అనలేదు సార్, నేను అసలు అనలేదు. వీడియో ప్లే చేస్తే ఇమాన్యుల్ కళ్ళు బెబ్బులు కట్టినాయి. మైండ్ పోయింది ఇమాన్యుల్ కూడా. నిజంగా అన్నాడు స్వామి. అక్కడ తనుజ లిటరలీ క్రయింగ్. ఎందుకంటే అతను అన్నాడు, అనలేదంటే ఎవరికైనా బాధ వేస్తుంది.
ఆ తర్వాత డాల్ విషయం, సంజన గారిది తనూజ గారిది డాల్ విషయం, ఓకేనా. అక్కడ లిటరలీ రేషన్ మేనేజర్ తనూజ టూ గుడ్, పవన్ కళ్యాణ్ విషయంలో తప్పితే అక్కడ సంజన గారిది చాలా అంటే చాలా పెద్ద తప్పు స్వామి, ఓకేనా. అన్నం తినకుండా వెళ్ళిపోవటం అదంతా టూ వరస్ట్. నాగార్జున మామ కూడా గట్టిగా అడిగాడు, అమ్మా నువ్వు గిల్లి సైలెంట్గా ఉంటే కుదరదమ్మా, అవతల వాళ్ళు కూడా నిన్ను గిల్లుతారు, నువ్వు ఎప్పుడైతే ఒకరిని గిల్లావో ఆ గిల్లుడు కూడా నువ్వు భరించాలన్నారు. టూ గుడ్ అనిపించారు స్వామి. ఆ తర్వాత ఇంకేం మాట్లాడుకోవాలి, తనూజ గారు స్టార్టింగ్లో ఆమ్లెట్ విషయం భరణి గారికి వేస్తున్నారు కదా, మీరు వెళ్ళారు, ఆయనకి హెల్త్ బాగాలేదు, ఫస్ట్ ఆయనకి వేస్తున్నారు కదా, దానికి కలిగి వెళ్ళిపోవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. టూ వరస్ట్ అనిపించింది అక్కడ కూడా. అయ్యా మీరు ఎవరైనా తనూజ గారి ఫ్యాన్స్ ఉంటే నేను నిజాలు నిర్భయంగా నాకు ఎక్కడ ఏదనిపిస్తే అదే చెప్తాను, మీరు బాధపడే పని అయితే ముందే చెప్తున్నాను. వద్దు బ్రో మాకు ఫ్యాక్ట్స్ వద్దు బ్రో, నువ్వు తనూజ భజనే చేయి బ్రో, అందరు నిన్ను తనూజ చెంచా అంటున్నారు కదా, అట్లాగే బతుకు అంటే నేను బతకలేను, ఓకేనా. నాకు ఎక్కడ ఏదనిపిస్తే అదే చెప్తారు. రేపు పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తప్పనే చెప్తా. ఈ రోజు లిటరలీ ఆర్మీ పవన్ కళ్యాణ్ మగాడ్రా అనిపించింది, ఇది మాత్రం నిజం. డెమాన్ పవన్ విషయంలో లిటరలీ క్రయింగ్ సాంగ్. డెమాన్ పవన్ ఎప్పుడన్నా హెల్ప్ చేశాడు, ఏమైనా చేశాడు, ఇంకా వెన్నుపోటు పొడిచాడు కానీ ఇది మాత్రం నిజం. ఒక నేషనల్ టెలివిజన్ షోలో డెమాన్ పవన్ అలా మోకాల మీద కూర్చోబెట్టడం మీకు నచ్చిందా? నాకైతే నచ్చలేదు. రీతు సూపర్ అనిపించింది సార్, స్టాండ్ తీసుకుంది డెమాన్ వైపు. సార్ అదేం లేదు సార్ అని రిక్వెస్ట్ చేసింది, దట్ ఈస్ రీతు అయితే టూ గుడ్, బంగారు తల్లి అనిపించింది. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో రీతు బంగారు తల్లి అంతే, డెమాన్ వైపు నిలబడిపోయింది. ఆ తర్వాత సుమన్ శెట్టి గారి గురించి ప్రతిసారి సుమన్ శెట్టి గారి గురించి మాట్లాడుతున్నారు. ఆయన గుడ్ హార్ట్ అని కాదనలా, కథ కొంచెం భజనలా ఉంది ప్రతిసారి వేస్తుంటే. మీకు అనిపించిందా లేదా మా నిజం చెప్పండి, మీకు అనిపించే ఉంటుంది. కాకపోతే మీరు సుమన్ శెట్టి గారి ఫ్యాన్స్ అయితే ఒప్పుకోరు, ఇది మాత్రం నిజం, మీకు అనిపించే ఉంటుంది. నిజం చెప్పండి, నాగార్జున మామ ఇమాన్యుల్ని, భరణిని, దివ్యని తిట్టడం ఓకే, కానీ పవన్ కళ్యాణ్ తిట్టడం టూ వరస్ట్ అనిపించిందా లేదా మీకు? డెమాన్ పవన్ని మోకాల మీద కూర్చోబెట్టడం టూ వరస్ట్ అనిపించిందా లేదు? మీ మనసులో ఏదనిపిస్తే అదే చెప్పండి, ఓకేనా. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళ ఫ్యాన్స్ ఏమనుకుంటారు, వాళ్ళ ఫ్యాన్స్ ఏమనుకుంటారు, అవన్నీ కాదు. మనం జెన్యున్గా ఉండాలి అంతే. తనూజ తప్పు చేసిన రోజు తాట తీసి వదిలేయాలా, తప్పు చేయని రోజు ఆకాశానికి ఎత్తేయాలా. పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే తాట తీయాలా, తప్పు చేయనప్పుడు ఆకాశానికి ఎత్తేయాలా. తనూజ తప్పు చేసింది కాబట్టి పవన్ కళ్యాణ్ విషయంలో తప్పు అని చెప్పా. పవన్ కళ్యాణ్ రైట్ కాబట్టి డెమాన్ మోకాల మీద వచ్చినప్పుడు క్రయింగ్ చేశాడు, నిలబడ్డాడు. ఆ రేసినప్పుడు కూడా ఆ చపాతీ విషయంలో కూడా, ఆమ్లెట్ చపాతీ విషయంలో, కర్రీ విషయంలో పవన్ కళ్యాణ్ తప్పు లేదు. అక్కడ మనం నిలబడాలా, ఓకేనా. ఓన్లీ ఒకరికి భజన చేయాలంటే కుదరదు, ఇది మాత్రం నిజం. నాగార్జున గారు హోస్టింగ్ అంతా బాగానే ఉంది, కానీ తనూజ అండ్ పవన్ కళ్యాణ్ విషయంలో అక్కడ నచ్చలేదు అనిపిస్తే ఒక లైక్ వేసుకోండి, కింద కామెంట్లో తెలపండి. డెమాన్ పవన్ మోకాల మీద కూర్చోబెట్టడం నచ్చకపోతే మామ ఖచ్చితంగా మీరు కామెంట్లో తెలపాలి నాకు. బిగ్ బాస్ రెప్యుటేషన్ పోతుందంట. ఏం రెప్యుటేషన్, ఎన్ని సీజన్స్లో ఎప్పుడు బాగుంది, ఇప్పుడు డెమాన్ పవన్ ఒక కామనర్ చేతిలోనే మీకు బిగ్ బాస్ రెప్యుటేషన్ పోతుంది. అది మేము చూడాలా, మేము వినాలా. టూ వర్స్ట్ స్వామి, ఈ సాటర్డే టూ వర్స్ట్ అనిపించింది. ఎందుకంటే డెమాన్ని పవన్ కళ్యాణ్ తిట్టినప్పుడే నాకు టూ వర్స్ట్ అనిపించింది. ఎందుకంటే బాగా ఆడేవాళ్ళని తిడితే ఇంకా ఆడేది రాడా అని మీకు అనిపిస్తే మావా ఖచ్చితంగా లైక్ చేయండి, కింద కామెంట్లో తెరవండి. మా బాక్స్ గేమ్లో ఎక్సలెంట్గా డెమాన్ గేమ్ ఆడాడు, అదేం కనపడదు, ఓన్లీ చిన్న చిన్నవే కనపడతాయి. పవన్ కళ్యాణ్ డెమాన్ కామనర్స్ కదా. ఖచ్చితంగా మేము నిజం అనిపిస్తే లైక్ చేయండి, కింద కామెంట్లో తెలపండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు ఈ వీక్?